నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ ప్రతి పల్లెలో గచ్చకట్టి ఆడి గద్దరన్నతో సమానంగా గద్దరన్న రాముడైతే లక్ష్మణుడిగా గద్దరన్న తోడుగా అట్లాంటి గోడు వేసుకొని తిరిగినటువంటి అన్న సోమన్నకు మరొకసారి తెలంగాణ గడ్డ మరీ ముఖ్యంగా నా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ ముందు. ఏది ఏమైనప్పటికీ కళాకారులు అంటే చాలా తక్కువ చురుకున ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ పోరాటానికి ఉవ్విళ్ళూరింది. ఆ పోరాటానికి పాటలతో మాటలతో కవులు ఆనాడు బండి యాదగిరి మొదలుకొని సిద్ధాల హనుమంతు మొదలుకొని అంత గొప్ప త్యాగతనులతోనే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉవ్విళ్ళూరినటువంటి గడ్డ నల్గొండ జిల్లా అయితే అదే గాయకులు కూడా ఆ రోజు కవులు గాయకులతోనే నిజాం నుంచి విముక్తి చెల్లించింది కూడా అది మా కళాకారుల మా పెద్దవాళ్ళ పాత్ర ఉంది. అది మలిదశ ఉద్యమంలో తెలంగాణ 69 ఉద్యమం మొదలుకొని మలిదశ ఉద్యమంలో కూడా ఏపూరి లాంటి గాయకులు గచ్చకట్టి ఏపూరి కాకుండా అలాగే వందలాది మంది వేలాది మంది తెలంగాణ పల్లెల్లో కవులు గాయకులు గచ్చకట్టి ఆడి ఎగిరి తురిగి ఆడి ఆట పాడితే సమైక్యవాదులను తరమడంలో మా పాత్ర ఉంది. వచ్చిన తెలంగాణలో మీ రాజ్యాన్ని స్థాపింప చేయడంలో మా పాత్ర ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో నా వంతు ఎంత కీలకమో మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కళాకారులను కర్రేపాకు లెక్క వాడడం, అవతల పడేయడం, అన్నాన్ని దువ్వడం, తీసి పక్కకు పడేయడం, ఇది నాయకులు మానుకుంటే మంచిది. ఇది ఒక పార్టీకి చెప్తాను లేదు, నేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా. నాయకులైతే ఒక పార్టీలో ఉంటాడు, ఆయన ఒక పార్టీలో గెలుస్తాడు, ఒక పార్టీలో వచ్చి మళ్ళీ మంత్రి అవుతాడు. అరే ఏ పురుషవన్న ఒక పార్టీలో పాడితే గాలకు వాయిందంటాడు, నర్సన్న ఆడకు వాయిందంటే గాలకు పాట వాయిందంటాడు. ఈ పద్ధతులు ఈ నాయకులు మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మాకు కూడా ఏ పురుషవన్న లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయనకు కోరిక ఉన్నది. ఆయన కోరికను ఎందుకు చెప్తా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో మా పాట ఉంటుంది. ప్రతి సందర్భంలో మా కవులు మా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి రచయితలు పాటలు రాస్తారు. కానీ రాయడానికి పాడడానికి పనికొస్తామా మేము అంటే మేము చట్టసభలకు మేము పనికిరామా? అది తెలుసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఇది ఏపూరి సోమన్నతోనే మొదలవుతుంది. మా ఆరంభం ఇదే. సోమన్న సాక్షిగా ఇప్పుడు ఈ రవీంద్రబాబు సాక్షి చెప్తా ఉన్నా. సోమన్న లాంటి వారు చట్టసభలకు వెళ్ళాల్సింది. అది ఆరంభం ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నా గొంతు సోమన్న చట్టసభల కోసం ఒకవేళ తను ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తే అన్నా నేను నీకోసం వచ్చి నీకు తెలిసి నా పాట ఏందో పాడి నిన్ను గెలిపించుకునేటువంటి బాధ్యత నేను నా మీద వేసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను. గట్టిగా చెప్పండి ఒకసారి, మన నరసన్న గట్టిగా చెప్పండి. డాక్టర్ పసుమూరి రవీంద్రన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నా అన్న ప్రతి విషయంలో సాహిత్యానికి నా పాటకు మద్దతు ఇచ్చినటువంటి నా అన్న గట్టిగా చప్పట్లతో అన్నకు జయబేములు వేదికకు రావాల్సినటువంటి గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లతో. ఇప్పుడు వరంగల్ రవణ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు గాయకుడు రచయిత రవణ మీ ముందు ఒక 2 నిమిషాలు తన సందేశం ఇస్తారు. గట్టిగా చప్పట్లు. వాస్తవానికి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. సుశీలమ్మ పాపిరెడ్డి పుత్రరత్నాలలో వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి అన్నతో నాకు ఎప్పుడు కూడా సంబంధం లేదు. కాకపోతే ఆయన త్యాగాలు, ఆయన సేవ దృక్పథం ఇప్పుడు నల్గొండ గద్దారు నర్సిరెడ్డి అని చెప్పిన దాంట్లో వాస్తవమే. పక్కకున్న బేరి శ్రీశ్వర్ గారు ఎన్నో పాటలు వాడిన ఉస్మానియా యూనివర్సిటీ మనసున్న మహారాజులతోని రెక్కలన్నీ ముక్కలు చేసిన ఈ పాటలో ఉన్నది కదరా సుశీలమ్మ పాపిరెడ్డి పుత్ర సంతానమేనా రాజన్న ఓ కొమటి రెడ్డి రాజగోపాలు రెడ్డన్న. అందాసరలేని నీకు నేనున్నానంటూ నీవు ఆసరలేని తల్లిదండ్రులకు నీవు ఆసరైనావన్నా.
రాజగోపాలుడెంటన్నా. ఏ పూరన్న నీకు హనుమంతుడులాగా ఉంటాడన్నా. ముందుకు సాగు నీ వెంట తెలంగాణ మొత్తము ఉంటదన్నా. ఓ వెన్నెలమ్మా రాజన్నకు ఆశీ